నమస్తే, నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. యాత్రా జీవనం. ఆధునిక యువత యాత్ర అంటే ఏమిటో తెలుసుకోక అగమ్య గోచరంగా ఉన్న నేపథ్యంలో యాత్ర అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామాయణ యాత్రను కొనసాగిద్దాం. రామాయణ యాత్ర అంటే లంకకు వెళ్ళి రావడమో, రామేశ్వరం చూసి రావడమో అని మాత్రమే కాదు సుమా. అయోధ్య చూస్తే రామాయణ యాత్ర అవుతుందా? రాముడు అంటే ఏమిటో తెలుసుకుంటేనే రామాయణ యాత్ర. దశరథ సన్నిధానంలో విశ్వామిత్రుడు విచ్చేసి, మహారాజా, యాగ సంరక్షణార్థమై రామ లక్ష్మణులను నా వెంట పంపించవలసింది. కొద్దిపాటి చర్చల అనంతరం దశరథుడికి అంగీకరించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. విశ్వామిత్రుడి వెంట అడుగులు వేశారు అన్నదమ్ములు. ఆ రాముడు లోక కళ్యాణ గుణధాముడై విల్లు చేత పట్టుకొని అడుగులు వేస్తూ ఉంటే, ఆ వెనక అడుగులలో తమ్ముడు లక్ష్మణుడు నడుస్తూ ఉంటే, ఇది లోకయాత్ర. సమస్త అస్త్రశస్త్రాలు తెలిసిన ఆ విశ్వామిత్రుడు తనకు తానుగా తాటక మారీచ సుబాహులను నియంత్రించలేడా? శక్తి లేకనా చేత కాకనా? శక్తి ఉంది, సమర్థత ఉంది. పూర్వాశ్రయంలో విశ్వామిత్రుడు క్షత్రియుడు, వీరుడు, శూరుడు కూడా. అయినా ఇప్పుడు ఆశ్రమ ధర్మాన్ని అనుసరించి తపోదీక్షలో ఉన్నాడు కనుక తనకు వచ్చిన శస్త్రాస్త్ర విద్యలను 72 రకములుగా ఉండేటటువంటి అస్త్రశస్త్రములను రామునకు ఉపదేశిస్తే, రాముడు లక్ష్మణులకు ఉపదేశం చేస్తే ధర్మంతో కూడుకున్న లోక ధర్మయాత్ర. ఇంత మాత్రమేనా? గంగావతరణ ప్రస్తావన కూడా ఉంది, కైలాస పర్వత ప్రస్తావన కూడా ఉంది. అలసట, బడలిక అనగానే విశ్వామిత్రుడు చెప్పిన మాట, నాయనా రామచంద్ర, కైలాసనాథుడిని స్మరిస్తే చాలు, అన్ని అలసటలు మటుమాయమైపోతాయి. మానస సరోవర స్మరణ చేస్తే చాలు, మనస్సు సేద తీరుతుంది. ఇదే ప్రమాణం, శ్రీరామాయణమే ప్రమాణం. యాత్రా జీవనంలో, యాత్రా దర్శనంలో, అన్ని యాత్రలలోకెల్లా కూడా శిఖరాయమానమైన మానస సరోవర యాత్ర, కైలాస యాత్ర ఎందుకు చెయ్యాలి అంటే, శ్రీరామాయణమే ఈ దేశానికి, ఈ ప్రపంచానికి శిరోధార్యం. ఇది వేద ప్రమాణం. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మయే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. భారత జాతికి ఔన్నత్యాన్ని అందించే విధంగా, జాతి అభ్యుదయాన్ని కోరే విధంగా మనమంతరం చేయవలసిన ఒకే ఒక్క యాత్ర, పరిపూర్ణమైన యాత్ర, మానస సరోవరంతో కూడుకున్నటువంటి కైలాస యాత్ర. ప్రత్యక్షంగా వెళ్తామా? ఆర్థికంగా సహాయం లేకపోతే వెళ్ళిన వారిని చూచి వారి అనుభవాలు తెలుసుకొని మనస్సు ద్వారా యాత్ర కొనసాగిస్తామా అనేది మన వ్యక్తిగత జీవిత అవసరాలపైన, జీవిక యానం పైన, చేతిలో ఉండే ఆర్థిక వనరులపైన ఆధారపడి ఉండవచ్చుగాక. డబ్బు లేదా? చింత చేయకండి. యాత్ర చేసి వచ్చిన వారి అనుభవాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. పరమేశ్వరుడు త్వరలోనే మీకు ఆ యాత్రను సహజంగా, నిజంగా మీరు కూడా చేసే విధంగా అవకాశాలు మీకు కల్పిస్తాడు. డబ్బుందా? శక్తి ఉందా? వెంటనే చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే 3 జ్ఞాపకం తెచ్చుకోదగినవి: వయస్సు, డబ్బు, శక్తి. ఈ మూడింటిలో వయస్సు ఉండి డబ్బు లేకపోయినా, శక్తి లేకపోయినా కుదరకపోవచ్చు. డబ్బుండి వయస్సు లేకపోయినా, శక్తి లేకపోయినా, వయస్సు ముఖ్యం, 77 కదా, కుదరకపోవచ్చు. శక్తి ఉంది, డబ్బు లేకపోయినా పరమేశ్వర ధ్యానం చేస్తే పరమేశ్వరుడు ఏదో ఒక విధంగా అవకాశాన్ని కల్పిస్తాడు. విశ్వామిత్రుడు అందించిన ఈ సందేశంలో బాలకాండ 32వ సర్గలో యాత్ర ఎలా చేయాలో చెప్పబడి ఉంది. రామచంద్రమూర్తి సీతా లక్ష్మణ సమేతుడై 14 సంవత్సరాల వనవాస జీవనం గడిపే నిమిత్తమై కాలంలోకి వెడుతూ యువతకు ఇచ్చే సందేశం ఏమిటి అంటే, యాత్రాదానం. అన్నింటినీ విడిచిపెట్టి సమస్తాన్ని త్రిజటుడికి దానంగా ఇచ్చి, ఒక్క కర్ర చేతికి ఇచ్చి, ఈ కర్ర విసిరివేస్తే ఎంత దూరం ఈ కర్ర ప్రయాణిస్తుందో అంత దూరము ఉన్నటువంటి నాకు సంబంధించిన సమస్త గోగణాన్ని నీకు అందిస్తున్నాను అంటూ యాత్రాదానం చేసిన అనంతరం ఆ రాముడు చేసిన ప్రయాణమే
యాత్ర, నిజమైన కైలాస యాత్ర మనం చేద్దామంటే యాత్ర దానం అంటే ఏమిటో తెలుసుకుందాం. యాత్ర చేయడం ఎందుకో తెలుసుకుందాం. యాత్ర జీవనాన్ని గడుపుదాం. ఇది జీవనయానం. శరీరం ఉంటుంది, ఉద్యోగం చేస్తున్నాం. శరీరం ద్వారా మనస్సు ఉంటుంది, ఆధ్యాత్మికతతో కూడుకొని ఉంటుంది. అది నిజం. శరీరం ఆధునికంగా భౌతికంగా కనిపించే సుఖాలపైన వ్యామోహంతో ఉంటుంది. సుఖం ఆనందం అనే క్రమాన్ని మనం విభజించినట్లయితే ఇవి రెండు కావు. సుఖం, సంతోషం, ఆనందం. శరీరానికి కలిగేది సుఖం, మనస్సుకు కలిగేది సంతోషం, ఆత్మకు కలిగేది ఆనందం. ఏసీలో కూర్చున్నాం, కంఫర్ట్. శరీరానికి సుఖం. ఆలోచన చేశాం, మనస్సుకు సంతోషం. ఏసీ ఉన్నా లేకపోయినా ఒకే రకంగా ప్రయాణిస్తున్నాం. ఉంటే తిన్నాం, లేకుంటే ఉపవాసం ఉన్నాం. ఉంటే ఉగాది, లేకుంటే శివరాత్రి. 2 పండుగలే కదా. ఇలాంటి జీవనం గడపడమే యాత్రా జీవనం. ఈ జ్ఞానం కావాలి అంటే కైలాస యాత్ర ఆవశ్యకం. చేద్దాం, మళ్ళీ యాత్ర చేద్దాం. మరోసారి కలుసుకుందాం. నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. శ్రీరామ జయం.